ఛత్తీస్గఢ్లో సుక్మా జిల్లాలో మావోలు దుశ్చర్యకు పాల్పడ్డారు. టేకులగూడి వద్ద పోలీసుల వాహనాన్ని మందుపాత్ర పేల్చివేశారు. ఈ ఘటనలో 2 పోలీసులు మృతి చెందగా పలువురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన అధికారులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలికి అదనపు బలగాలను తరలించారు. ఛత్తీస్గఢ్లో సుక్మా జిల్లాలో మావోలు దుశ్చర్యకు పాల్పడ్డారు. టేకులగూడి వద్ద పోలీసుల వాహనాన్ని మందుపాత్రతో పేల్చేశారు. ఈ ఘటనలో 2 పోలీసులు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రజనీకాంత్ జనత. రజనీకాంత్, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి, ఎలా ఉంది? గాయపడ్డ పోలీసుల పరిస్థితి ఏంటి, ఏం చెప్తున్నారు? ఛత్తీస్గఢ్ లో ఐఈడి బాంబు పేలి ట్రక్ లో ప్రయాణిస్తున్న 2 జవాన్లు మృతి చెందిన ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా జాగర్గొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని జరిగింది. ఈ ఘటనకు సంబంధించి 201 కోబ్రా బెటాలియన్ సంబంధించిన వాళ్ళు జాగర్గొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిల్గర్ క్యాంపు నుండి టేకులగూడెం క్యాంపు వైపు వెళ్తుండగా మార్గ మధ్యంలో మావోయిస్టుల పోలీసుల భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని అమర్చిన ఆ ఈడీ బాంబు కాస్త ట్రక్ కు తగలటంతో ఒక్కసారిగా ట్రక్ లో ప్రయాణిస్తున్న ఈ డ్రైవర్ తో పాటు అసిస్టెంట్ డ్రైవర్ 2 అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చేస్తుంది. ఆ ట్రక్ వెనకాల కొంతమంది జవాన్లు 201 కోబ్రా బెటాలియన్ సంబంధించిన జవాన్లు బైకులపై కూడా వస్తున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా బాంబు పేలుడు ఘటనలో ముందు వెళ్తున్న ట్రక్ బాంబు ఢీకొట్టడం ద్వారా బాంబు పేలటం, దాంట్లో 2 జవాన్లు మృతి చెందారు. మృతులు కూడా ఆర్ విష్ణు, శైలేంద్రగా ఘటన గుర్తించారు. మిగతా జవాన్లకు ఎలాంటి గాయాలు కాలేదని ఛత్తీస్గఢ్ పోలీసులు కూడా ధృవీకరిస్తున్న పరిస్థితి చూడవచ్చు. దాదాపు ఇప్పటికే ప్రతి ఏ నిమిషం ఏం జరుగుతుందో అంటూ మాత్రానికి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుక్మా, కాంకేర్, నారాయణపూర్, బస్తర్ జిల్లాల్లో అబుజ్మోడ్ ప్రాంతంలోని 6 జిల్లాల పరిధిలో ఉన్న 6 జిల్లాల పరిధిలో మావోయిస్టులు ఒక పక్క చనిపోతున్నారు. దాంతో పాటు మావోయిస్టులు ఎక్కువగా ఎన్కౌంటర్లు జరిగిపోతుండగా మావోయిస్టులు భద్రతా బలగాల లక్ష్యంగా రహదారుల వెంట ఐఈడి బాంబులు అమరుస్తున్నారు. ఐఈడి బాంబులు తలిగి కొన్ని ప్రాంతాల్లో గిరిజనులు కూడా మృతి చెందిన ఘటనలు కూడా చూడవచ్చు. దాదాపు తాజాగా ఈ రోజు సుక్మా జిల్లా జాగర్గొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని 201 బెటాలియన్ కోబ్రా బెటాలియన్ సంబంధించిన బెటాలియన్ ట్రక్ లో డ్రైవరు, అసిస్టెంట్ డ్రైవర్ 2 కలిసి వెళ్తున్న సందర్భంలో ఐఈడి బాంబు పేలి టేకులగూడెం క్యాంపు వెళ్తున్న సందర్భంలో అక్కడ బాంబు పేలటం, దాంట్లో 2 శైలేంద్ర, విష్ణు ఆర్ 2 మృతి చెందడం కూడా ఘటనపై మాత్రం పోలీసులు కూడా అక్కడ భద్రతా బలగాలు ఘటనని సీరియస్ గా తీసుకుని అనంతరం ఆ ప్రాంతంలో ఇంకా ఎక్కడైనా టేకులగూడెం నుంచి సిల్గర్ క్యాంపుకు వెళ్లే రహదారులలో చుట్టుపక్కల వైపులో రహదారులపై ఎక్కడైనా ఐఈడి బాంబులు అమర్చారా మావోయిస్టులు అమర్చి ఉంటారన్న ఉద్దేశంతో మాత్రానికి బాంబ్ స్క్వాడ్ తో తనిఖీ కూడా చేస్తున్న పరిస్థితిని స్పష్టంగా భద్రతా బలగాలు తెలియజేస్తున్నాయి. ఈ ఘటనలో 2 జవాన్లు మృతి చెందారు. మిగతా జవాన్లకు ఎలాంటి గాయాలు కాలేదని సుక్మా జిల్లా పోలీసులు కూడా అధికారికంగా ధృవీకరించారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.